పొలిటీషియన్స్ లైక్ సేవ చేద్దామని చెప్పేసి పాలిటిక్స్కి వస్తారంటారు. వాళ్ళకి శాలరీస్ అవసరమా? అంటే ఒకటి నేను చెప్తా, పాలిటీషియన్స్ సేవ చేయడానికనే వస్తారు అనేటటువంటిది నిజమే. కాకపోతే వాళ్ళకి అవసరం అంటే ఈరోజు ఉంటున్నటువంటి ట్రెండ్లలో పాలిటీషియన్స్ అంటే ఎట్లా అయిపోయారంటే ₹1,00,000 తోటి ఆస్తులు కూడా చూపెట్టలేనటువంటి వాళ్ళు కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నటువంటిది. కానీ వెనకటికి పాలిటిక్స్ అనేటటువంటిది మన హిస్టరీ బుక్స్కి ఇట్లా రిఫర్ చేసి ఇట్లా ఉండకపోయేది. ₹1 నీకు పెరిగింది అని అంటే దానికి 100 రకాల ప్రశ్నలు నీ మీద ఒత్తిడి పెరిగేటటువంటిది. ఎట్లా జరిగింది, లేకపోతే సపోజ్ ఏదైనా ఒక పాలసీ వచ్చింది, దాంట్లో ఏదైనా అవకతవక జరిగింది అని అంటే కాస్త దుమ్మెత్తి పడేటటువంటి ఆ యొక్క ప్రతిపక్షాలు కానీ అపోజిషన్ కానీ ఉండే, అంతే ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుండే. కానీ ఏ మాట కా మాట ఈరోజు పాలిటిక్స్లలోకి ఎట్లా వచ్చింది అని అంటే కరప్షన్ హాజ్ బికమ్ లైక్ ఏ నార్మల్ థింగ్. ఏముంది అది పెద్ద ఇవాళ రేపు ఓడి తింటలేడు అంటే ఇది ఎక్కడ వస్తుంది వ్యవస్థ. అప్పుడు రీజనింగ్ అనేటటువంటి సపోజ్ పోయి ఒక శాసనసభ్యుని అడిగినాం అనుకో, ఏమంటాడు అని అంటే అవునన్నా నేనేం తింటలేను, నేను తినాల్సినటువంటి అవసరం కూడా నాకు సేవ చేయాలని ఉంది, కానీ ఓట్ల కోసం నేను పోతే జనాలు పైసలు అడుగుతారు కదా, నేను ఏం చేయాలి చెప్పు, నేను పైసలు లేకపోతే నేను గెలిచేటట్లేను, అవతల వాళ్ళు ఇద్దరు పంచుతారు, నేను పంచొద్దు అనేటటువంటి రీజనింగ్ ఇస్తారు. దానికి జవాబు ఏం చెప్దాం మనం? సో ఇప్పుడు మీరు కూడా డబ్బులు పంచి గెలిచారా? నేను అందుకని డబ్బులు పంచేటటువంటి వ్యవస్థ కాడ నేను లేను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ డబ్బులు పంచే వ్యవస్థ కాడ ఉండి దాని కరెక్షన్ గిట్ట తీసుకొని పోవాలని గిట్ట మనం అనుకున్నాం అనుకోండి, ఆ సిస్టంలో వండుకుంటే దాన్ని కరెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తూ ఉన్నాం. అసలు అవినీతిని నిరోధించనీకనే, అవినీతికి వ్యతిరేకంగానే పుట్టినటువంటి పార్టీగా ఆ రోజు ఏదైతే లోక్పాల్కి సంబంధించినటువంటి అన్నా హజారేకి సంబంధించిన బై ప్రోడక్టే ఆమ్ ఆద్మీ పార్టీ, నీకు తెలుసు నాకు తెలుసు. కానీ తర్వాత వస్తే ఎన్ని స్కామ్స్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్వాల్వ్ అయిపోయింది. నువ్వు లిక్కర్ స్కామ్ తీసుకో, లేకపోతే ఇంకోటి యమునా రివర్ దానికి సంబంధించింది తీసుకో, ఇంకే పాలసీని తీసుకో, ఇవన్నీ మనం అందాం స్టార్ట్ అయినప్పుడు మంచిగా స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఎందుకు ఇట్లా ఉంది అని చెప్పి. కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్, సో తెలంగాణ రాజకీయాలకు వస్తే, సో గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. ఈ 1 yearలోనే చాలా నెగిటివిటీ ఉంది తెలంగాణ గవర్నమెంట్ మీద, లైక్ సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద. దానికి కారణాలు ఏమంటారు చెప్పండి? అంటే పర్సెప్షన్ బిల్డింగ్ అనేటటువంటి దాంట్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేటటువంటి ఏం చేస్తుందనంటే అబద్ధాలని పదే ఉటంకించిపిస్తూ జనాలకు పుష్ చేస్తూ ఉంది. బికాస్ ఆఫ్ దర్ మ్యాసివ్ సోషల్ మీడియా నెట్వర్క్. ఏ విషయానికి ఆ విషయం మనం ఒప్పుకోవాలి. కానీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయము అబద్ధమని వాళ్ళకి తెలుసు. వాళ్ళ చర్చలలో కూడా ఇది అబద్ధం, కానీ ఇది పుష్ చేయాలనేటటువంటి టాప్ నేతలే చెప్తున్నారు అనేటటువంటి సంగతి మనకు తెలుసు. అబద్ధం అని తెలిసి జనాలకు పుష్ చేస్తున్నారంటే వాళ్ళు మోసపూరితమైనటువంటి విధానం ఇంకేం మార్చుకోలే. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పని చేశారు. అబద్ధాలు కలర్ సినిమాలే చూపించారు. తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా అదే చూపిస్తారు. బట్టగాల్చి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీద నువ్వు వేసినంత మాత్రాన గ్రౌండ్ రియాలిటీ అయితే మారిపోదు కదా విజయ్. గ్రౌండ్ రియాలిటీ మారుతుందా? మారదు. సో బేసిక్గా బీఆర్ఎస్ సోషల్ మీడియాకి కాంగ్రెస్ భయపడుతుంది. అందుకే 100 కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాని ఎంకరేజ్ చేసుకుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా బిల్డ్ చేస్తుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. సో దాన్ని ఏమంటారు అంటే నేను ఒకటి చెప్తా, ఎన్నికల కంటే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేర్ ఫార్ అడ్వాన్స్డ్ మాకంటే. ఓకే, మాకంటే చాలా అడ్వాన్స్గా ఉండే. వాళ్ళు సినీ తారల కోట్ల రూపాయలు ఇచ్చుకుంటా పాటలు పెట్టిపించారు, డాన్సులు చేయించారు, తర్వాత ఏమంటారు దేక్లేంగ లాంటి పాటలు పాడిపించారు, డ్యాన్సులు చేసిర్రు. తర్వాత అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అని ఒక రిథమిక్ క్యాంపెయిన్స్ రన్ చేయించారు. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ లాంటి దానివి ఇట్లాంటి కెమెరాలు పెట్టేసేసి అసలు 1 degree యాంగిల్ కూడా వదిలిపెట్టకుండా చూపించి కళ్ళు తిరిగేటట్టు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. కానీ రిజల్ట్ ఏమైంది? గ్రౌండ్లో కింద స్థాయిలో ప్రజలకి ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి క్షేత్రంలో ఉంటున్నటువంటి విషయాలకి బేరీజు చేసుకోవాలి. ప్రజల్లో ఏమైపోతాయంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమాలైనా, అభివృద్ధి అయినా, పారదర్శకత అయినా, ఏ అంశాలైనా, లేకపోతే ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరిగేటటువంటి తీసుకుంటున్నటువంటి విధానాలైనా బేరీజు చేసుకుంటారు విజయ్.